నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆయన అందరికీ సుపరిచితులే. ఎన్నో ఛానల్స్లో ఆధ్యాత్మికంగా విశేషాలు వింతులు మాట్లాడిన వాళ్ళు, ఒక ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రవచనకర్తలు. వారు ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమరవాది శేషగిరి గారు. తమిళనాడులో తెలుగు విద్యార్థుల కోసం తెలుగు భాష పండితులుగా 36 సంవత్సరాలు సేవ చేశారు. గురుగారు నమస్కారం. చాలా సంతోషం బంగారు. గురుగారు, ఇంతకుముందు మనం శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలో ఎలా ఉండాలి, ఎలా ఎలా చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాం. ఒక 3 పాయింట్స్ మీరు చెప్పారు. కానీ ఈ జనరేషన్కి దాన్ని ఎలా అనువదించాలి అనేది దాని మీద మీరు తప్పకుండానమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగావు బంగారు. ఈ మధ్యనే నేను గీతోపదేశము నాడు నేడు అని ఒక బుక్ కూడా రాశాను. సివిఆర్ హోమ్ ఛానల్లో కూడా ఒక 39 ఎపిసోడ్లు దాని గురించి చెప్పాను. ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు మా అబ్బాయి వాళ్ళ దగ్గర అది తయారు చేశాను పోయే సంవత్సరం. చాలా మంచి ప్రశ్న వేశారు. అంటే కృష్ణ పరమాత్ముడు మనకు చెప్పినటువంటి భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన విషయాల్లో 18 అధ్యాయాల్లో చెప్పాడు. ఈ 18 అధ్యాయాల్లో ఉండే సారాంశం మొట్టమొదట విషాద యోగం. విషాద యోగం అంటే అర్జునుని చెప్పిన తర్వాత నేటి సమాజానికి ఎలా అన్వయించుకోవాలో చెప్తాను. అలా చెప్తాను. ముఖ్యంగా అక్కడ ఏం చెప్తాడు, నేను ఈ యొక్క యుద్ధఘట్టంలో నా బంధువర్గాన్నంతా నేను చంపడానికి నేను ప్రయత్నం చేయను, నేను యుద్ధము చేయను అని కుతలబడి పడిపోయి కూర్చుంటాడు. అప్పుడు అర్జునునికి హితోపదేశం చేస్తాడు. ఏమని చేస్తాడు, నీ డ్యూటీ నీవు చెయ్యి, ఫలితాన్ని ఆశించవద్దు. నీ విద్యుక్త ధర్మం, నువ్వు యుద్ధ వీరుడివి. యుద్ధ వీరుడులో ఎదుటి వారు ఎటువంటి వాళ్ళతో నీకు బంధువర్గం కాదు. ఒక శత్రువుని జయించాలన్నప్పుడు నీలో ఒక మనోధైర్యం ఉండాలి, నీలో ఒక కృషి పట్టుదల ఉండాలి. కాబట్టి నీవు ఇప్పుడు చేసింది యుద్ధభూమికి వచ్చావు. ఈ యుద్ధభూమిలో పోయి నేను భయపడిపోతాను అంటే అది ఒక రకంగా నీకు అవమానం. అందువలన నువ్వు యుద్ధం చెయ్యి, ఇది నీ డ్యూటీ అంటాడు. ఇదే విషయాన్ని ఇప్పటి కాలంలో మనం తీసుకుంటే ఒక విద్యార్థి తాను చదివేటప్పుడు, ఒక బిఏనో ఎంఏనో ఏదైనా చదివేటప్పుడు, లేదా ఒక ఐఏఎస్ ఐఎఫ్ఎస్ సివిల్ సప్లీస్ ఎగ్జామ్ రాసే కుర్రవాడికి అయ్యో ఇంత పెద్ద సిలబస్ ఉన్నదే, ఇలా నేను చదవలేనే, ఇలా నేను రాయలేనే, ఇది నాకు అక్కర్లేదు అనేటువంటి నిస్పృహ పని లేదు. నీవు మనసును పెట్టి ఆ విద్య పైన నేను సాధించగలననే ఒక మనోధైర్యంతో ముందుకు వెళ్ళు. దీనికి నాడు కృష్ణుడు అర్జునుడికి ఎలా ఉపదేశం చేశాడో నేడు మనకి ఎవరయ్యా అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, గురువులు, అలాగే మనకు విద్య నేర్పిన గురువు. అందువలన నాడు కృష్ణ భగవానుడు జగద్గురువుగా ద్వాపర యుగంలో ఏమి చెప్పాడో నేడు మన తల్లిదండ్రులు, మన పిల్లలు, సమాజం, ఏంటంటే మనం ఏది చేసినా సమాజంలో ఒక భాగమే. ఈనాడు మన జీవిత కాలములో మనం ఏ పని చేసినా సమాజంలోనికి ఒక సేవ చేయాలి. ఇది కూడా ఒక భగవత్ సేవ అనుకోవాలి. సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క నిండు స్వరూపం కాబట్టి భగవంతుడు నాకు ఈ పని అప్పచెప్పాడు. ఒక టీచర్గా వెళ్ళాను, విద్యార్థులకు బోధించాలి. ఒక డాక్టర్గా వెళ్ళాను, వైద్యం నారాయణం అరిగి నిష్కల్మష హృదయంగా ఆ రోగిని కాపాడాలి. అలాగే ఒక లాయర్ అయ్యాను, ఆ న్యాయ పదిలో న్యాయ వృత్తిలో డబ్బును ఆశించకుండా. కానీ గురుగారు మీరు చెప్తుంది బాగుంది, చెయ్యాలి అంటున్నారు, కానీ ఎవరు చేస్తున్నారు? దానికి కావలసినటువంటిది మన యత్నం ప్రయత్నములో ఒక మార్గ నిర్దేశకమైనటువంటి మన భారతదేశపు ప్రకృతే తత్వశాస్త్రం. కాబట్టి అందుకే మన పెద్దలు అందించినటువంటి మన మహాభారతం కానీ, అందుకే ఇప్పుడు మోడీ గారు భగవద్గీత ప్రతి స్కూల్లో 6th to 10th పెట్టి రోజుకు ఒక అధ్యాయం నేర్పించాలన్నాడు. ఇప్పుడు ఇతర దేశస్తుల్లో కూడా మన భగవద్గీతనే ఆరాధనగా తీసుకొని, కాబట్టి ఈనాటి పిల్లలకి జ్ఞానబోధ కావాలి అంటే భగవద్గీతే ప్రధానము.
మనకు దేశములో ఎన్ని ఉన్నా సరే, ఆయా జాతులకు ఆయా కులాలకు ఉన్న మత గ్రంథాలు ఎన్నున్నా, మన హైందవ మత సంస్కర్తగా మనకు భగవద్గీత అనేటువంటిది అద్భుతమైన గ్రంథం. అందుకే దానికి ఉపనిషత్తు అని పేరు. అందువల్లనే నేటి యువతకు ఒక సందేశంగా మొక్కై వంగనది మానై వంగదు అన్నట్లుగా ప్రతి పాఠశాలలో కానీ ప్రతి కళాశాలలో కానీ ఒక మారల్ ఇన్స్ట్రక్షన్గా, నేను మద్రాసులో ఉద్యోగం చేసినప్పుడు మారల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ అని ఒకటి ఉండేది. ఆ రోజు ఆ టైంలో నీతి కథలుగా విద్యాబోధన చేయడం అనేది విద్యార్థులకు చిన్న వయసులోనే, ఇప్పుడు మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ కూడా రాత్రిపూట ఒక పురాణ గాథలు చెప్పి మన మనసులో ఒక విత్తనాన్ని నాటేవాళ్ళు. అటువంటి సన్మార్గము, సజ్జన సాహిత్యము, సాంగత్యం కావాలంటే చిన్న వయసు నుంచే మన మనసులో యువతకు రావాలి. ఇప్పుడున్నటువంటి సినిమాలలో పాశ్చాత్య నాగరికతలో ఎన్నో కుంటిపడిపోయి అనవసరంగా ఈ సెల్ ఫోన్లు చూసుకుంటూ ఆ సెల్ ఫోన్లలో పనికిరాని విశేషాలన్నీ కూడా అనవసరమైనటువంటి చూసి ఆరోగ్యాన్ని చెరుపుకుంటూ కళ్ళు నిద్రలేదు. నేటి యువతంతా 100కి 90 పాళ్ళు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ లేకపోతే నిద్ర లేవగానే దేవుడికి దండం పెడతాడో లేదు కానీ సెల్ ఫోన్ చూసుకుంటాడు. ఆ విధంగా ఉంది కాబట్టి మనకు మీరు అడిగిన ప్రశ్నలోనే మనకు భగవద్గీత అనేటువంటిది చిన్న వయసు నుంచే పాఠశాలల్లో విద్యార్థులకు మనం బోధించగలిగితే కొంతకు కొంతైనా ఒక 10% మార్పు వస్తే మన నైతిక విలువలు కాపాడుకుంటే ఇది చాలా అవసరం. కాబట్టి మనకున్నటువంటి సామాజిక స్పృహలో, సామాజిక స్థితిలో ఇప్పుడు అనవసరమైనటువంటి ఇతరమైన వ్యసనాలతో, ఇతరమైనటువంటి అలవాట్లతో మనం ఏది తెలుసుకోవాలో దాన్ని వదిలేసేసి అనవసరంగా పెరుగుతుంది వయసు అని అనుకుంటాము, కానీ తరుగుతుంది ఆయువు అని అనుకోము. అందువలన ఏది మనకు కావాలనేది మొట్టమొదట ఇంటి దగ్గర తల్లిదండ్రులు నేర్పాలి. అలాగే వివాహ జీవితం అయినా సరే, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా కంప్యూటర్ యుగంలో కంప్యూటర్లో ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళు సంపాదించే డబ్బు కాదు ముఖ్యం, వాళ్ళల్లో ఎంత నైతిక విలువలు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికి, వారిని చూడడానికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొట్టమొదట తల్లిదండ్రులు ఎంతో గమనించి మన పెద్దలు మనకి ఏమి నేర్పించారు చిన్న వయసులో, రామాయణ మహాభారతాలు ఒక మార్గ నిర్దేశకమైనటువంటి నీతి సూత్రాలు. అవి మనం నేర్చుకున్నప్పుడే మన హైందవ మతం, మన హైందవ జాతిని మనం కాపాడుకున్నట్టు అవుతాం. కాబట్టి మనము తప్పనిసరిగా అద్భుతమైనటువంటి మన ప్రధానమంత్రి గారు ఇప్పుడు మనకు చెప్పేటువంటి ప్రతి పాఠశాలలో కూడా భగవద్గీత ఒక మారల్ ఇన్స్ట్రక్షన్గా చేయడం అనేది అది ముఖ్యమైన మార్గం. ఇప్పుడున్నటువంటి ఐహిక ప్రపంచంలో సినిమా వ్యామోహంతో యువతంతా చాలా వరకు దెబ్బతింటున్నారంటే పనికిరానటువంటి కథానాత్మలుగా ఇప్పుడు తీసేటువంటి దర్శకులైన నిర్మాతలైన రాబోయే తరాన్ని ఉద్దేశించి మంచి చిత్రాలను అందించగలిగితే మన దేశము బాగుపడుతుంది. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో గొప్పనైనటువంటి తెలుగు భాషలో ఎన్నో నీతివంతమైన కథలు ఉన్నాయి. అటువంటి నీతి కథలను మనకు వేమన నీతి శతకం అయితేనేమి, అలాగే బద్దెన సుమతి శతకం అయితేనే, అవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచే నేటి బాలురే రేపటి పౌరులుగా మనం వారికి ఒక ఆయుధంగా డబ్బు కంటే కూడా అందించాలి. ఏదో నేను ధనికుడు కదా నా దగ్గర డబ్బు ఉందని వాడు అడిగాడని కార్లు షికార్లు కాదు కావాల్సింది, వాడిలో ఎంతవరకు నైతిక విలువలు పెరుగుతున్నాయి, మన తర్వాత అంతరమైనటువంటి తరతరానికి మనం అందించవలసింది వాడికి విద్యా జ్ఞానం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడు, విద్య నృపాల పూజితము, విద్య నిరుంగని వాడు మర్తుడే అన్నాడు. కాబట్టి అటువంటి విద్య ఏ దేశం వెళ్ళినా దేవుడు కాపాడుతాడు. కాబట్టి అదే మనకు గురువు. అందువలన అటువంటి విద్య, అందులోనూ ముఖ్యంగా మరొక విషయం చెప్పాలంటే, విద్యచే భూషితుండై వెలయుచున్న తొలరి వర్జింపనగుదు మీ దుర్జనుండు, చారు మాణిక్య భూషిత శస్త మస్తకమైన పన్నగము భయంకరము కాదేనారు. ఒక పాము ఉంది, పాము తలపైన మణి ఉంది, అది గొప్పగా ప్రకాశిస్తుంది, కానీ అది భయంకరమైన జంతువు, దాన్ని ఎవరూ సమీపించరు. అలాగే ఒకడికి చాలా విద్య ఉన్నది
కానీ వాడికి దుర్మార్గమైన అహంకార గుణాలు ఉన్నాయి, దానివల్ల వాడి ప్రయోజనం లేదు. విద్యా దదాతి వినయం, విద్య చదువుకునే కొద్దికి వినయం కావాలి, దానికి రాముడు ప్రధానం, వినయ సంపన్నుడు. అటువంటి గొప్పనైనటువంటి మన ఇతిహాసాలే మనకు వేద సూత్రాలు. అందువలన నేటి బాలురకు మనం చెప్పే సందేశం ఏంటంటే, నేటి కాలములో నాడు భగవద్గీతలో గీతోపదేశం అర్జునుడికి ఏం చేశాడో, నేటి సమాజంలో నీ విద్యుక్త ధర్మాన్ని చదువుకునే రోజుల్లో చదువుకో, ఉద్యోగం చేసే రోజుల్లో నైతిక విలువలుగా లంచాలకు ఆశపడకుండా ధర్మమే నీ దైవంగా నీవు చేసినప్పుడే భవిష్యత్తులో నీవు మనసుకు ఆనందం పొందుతావు. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక పర్యవసానం ఉంటుంది, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అందువలన నీవు ఎంచుకునేటువంటి బాట, టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యూ రిజల్ట్ అన్నట్టు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు నేను నీ రిజల్ట్ చెప్తానట్టుగా నువ్వు సజ్జన సాంగత్యం చేయాలి, సూచనలతో కలవాలి, మంచి అలవాట్లు నేర్చుకోవాలి. దానికి మొదటి నుంచి కూడా దైవభక్తి, దేశభక్తి కావాలి. మన దేశము ప్రపంచములోనే మన భారతీయ తత్వశాస్త్రంలో యోగులు, వేదర్శులు, నాదర్శులు అసలు భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం. ఈ పాశ్చాత్య నాగరికత వల్ల కేవలం డబ్బు సంపాదిస్తాం, కానీ మనలో ఉన్నటువంటి ఒక మాలిన్యం పోవాలంటే మన హైందవత, మన భారతీయత ముఖ్యం. కాబట్టి ఏది ఏవైనా సరే మన మనము ఎప్పుడైతే మన దారిని మనం కుంటు పడుతున్నామో, ఒక కొండకు రాయినెక్కించి ఏ విధంగా కాలుతుందని కింద పడిపోతుందో, మన హైందవ సంస్కృతిని మరిచిపోకూడదు. మనం ఏ దేశంలో ఉన్నా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా పొగడరా నీ దివ్య భూమి భారతిని అన్నారు. అందువల్ల దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే గురుజారు చెప్పారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తల్లి లాంటి మన జననీ జన్మభూమిస్య స్వర్గాదిపి గరీయసి, జనని అంటే తల్లి, జన్మభూమి, ఈ రెండు చాలా ముఖ్యం. కాబట్టి నిన్ను నీవు మలుచుకో, నీ మనసుకు నీవే సాక్షి, నీ ఆత్మ ప్రకారం నీవు నడుచుకో. ధర్మం చర సత్యం వద అన్నారు. ధర్మో రక్షితి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా భగవంతునికి మనం ప్రార్థన చేయాల్సింది ప్రశాంతత ఎందుకు అంటే నీ ధర్మస్థితిలో నువ్వు నడవడానికి. కాబట్టి ఒకటి మీరు చెప్పే ప్రశ్నలో సమాధానం, నాడు మనకు నేర్పిన మహాభారత కథలో, భగవద్గీత బోధనలో ఆయన ఒక జగద్గురువుగా నాడు భారతంలో చెప్పినప్పటికీ కూడా భీష్మ పర్వంలో, నేడు కలియుగంలో మనం అనుసరించాలంటే మొట్టమొదట మన విద్యుక్త ధర్మాన్ని మర్చిపోకూడదు. ఇంట్లో తల్లిదండ్రుల పెంపకములో చిన్న వయసు నుంచే ఏ విధంగా మన పిల్లలను పెంచాలి అనేది తల్లిదండ్రులకి డబ్బుతో వారికి వ్యామోహం పెట్టకుండా మంచి సజ్జన సాంగత్యం చేసే విధంగా ఉండాలి. అలాగే గురువులు పాఠశాలకు వచ్చినప్పుడు వాడు చదువులో ఎలా ఉన్నాడో చూడాలి, కులమత జాతి భేదాలు చూడకూడదు. పశుల వన్యలు వేరైనా పాలు ఒక్కటే, పుష్పాలు వేరైనా పూజ ఒక్కటే, మతాలు వేరైనా సమ్మతం ఒకటే, మనుషులు వేరైనా అందరిలో ప్రవహించే రక్తపు రంగు ఒక్కటే అనే యూనివర్సల్ పర్సనాలిటీగా ఉండాలి. అందులో గురువు అనేవాడు విశ్వమానవ సౌభాతృత్వంగా ఉండాలి. గురువు అనేవాడు అన్నిటికీ సమానం. ప్రకృతిలో మనకు గాలి అందరికీ సమానంగా వస్తుంది, వీడు బీదవాడు వాడు కోటీశ్వరుడు కాదు. అలాగే నీరు అందరికీ సమానంగా వస్తుంది. ప్రతిదీ కూడా పంచభూతాల సాక్ష్యం మన పాంచభౌతికదేను. సూర్యుడి యొక్క కాంతి అన్ని చోట్ల ఉంటుంది, చంద్రుడి ప్రకాశం. ఆ విధంగా మన అన్నిటిలో సమానంగా ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడని నీలో స్వార్థ చింతన వదిలేసి తత్వమసి నువ్వు దాన్ని చూడని సిద్ధపురుషుడైనటువంటి రమణ మహర్షి చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి కూడా మనకు నీతికి కట్టుబడి నైతిక విలువలు దిగజారకుండా మనము చిన్న వయసు నుంచి పిల్లలకి నేర్పించి సమాజములో ఒక సేవకుడుగా, భగవంతుడి యొక్క సేవకుడుగా, ఏ వృత్తి అయినా సరే సమాజానికి మనం ఇచ్చేటువంటి ఒక సమాజ సేవగా నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నువ్వు చేసినప్పుడే అది భగవంతుడికి నువ్వు అర్పించినటువంటి సేవ అవుతుంది. ఈ ప్రకృతి అంతా మనకు పుట్టుక తెలీదు, చావు తెలీదు, మధ్యలో కాలము మధ్యరికంగా ఉన్నాం.
అందుకే నేను ఒక కవితలో చెప్పాను, నిన్నను సున్నగాతలు నేటిని మేటిగాకులు రేపును రేపు చేయకని. అందువలన నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని పాటించడమే భగవద్గీత సారాంశం. అది తల్లి బంగారు నువ్వు చెప్పింది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ.